రామనాయుడు ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున కాపు కాసిన ఆ సామాజిక వర్గం నేడెందుకు దూరమైంది? ఆ సామాజిక వర్గంలోని కీలక నేతలు, తాజా మాజీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా ఎందుకు రాజీనామా బాట పడుతున్నారు? సో ఎన్నికలు ముగిసిన తర్వాత, వైకాపా ఘోర పరాభవం తర్వాత, ప్రత్యేకించి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి మాజీ శాసనసభ్యులు ఒక్కొక్కరిగా రాజీనామా బాట పడుతున్నారు. మొన్న మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య, నిన్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, నేడు ఏలూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని ఆ పార్టీకి రాజీనామా చేశారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కేవలం ఒక సామాజిక వర్గానికే పెత్తనమా? ఒక వర్గానిదే ఆధిపత్యమా? సో మిగతా వర్గాలని ఆ పార్టీ పట్టించుకోలేదనేటువంటి అభిప్రాయమా? సో గతంలో కనుక చూస్తే కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి అనేక అంశాలు, రిజర్వేషన్ పరిధి కానీ, జిల్లాల మార్పు సందర్భంగా వంగవీటి మోహనరంగా పేరుని ఒక జిల్లాకి పెట్టమని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాలతో పాటు ప్రధానంగా కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి అనేక మంది నాయకులు, యువకులు పెద్ద ఎత్తున స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలకి వినత పత్రం ఇచ్చినప్పటికీ కూడా కనీసం నాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏమాత్రం కూడా ఖాతరు చేయనటువంటి పరిస్థితులు. సో అవన్నీ వెరిసి జనసేన ప్రభావంతో కూటమి భారీ మెజార్టీని సాధించిన పరిస్థితి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన పరిస్థితి. అయితే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాపు నేతలకి ఎలాంటి ప్రాధాన్యత లేదు అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చారా? అందుకే ఒక్కొక్కరిగా వరుసబెట్టి మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమయ్యారా అనే అంశాలు చర్చిద్దాం. వైసీపీకి కాపు నేతలు మూకుమ్మడి రాజీనామాలు, ఇదే ఇవాల్టి ప్రైమ్ డిబేట్. ఈ ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సెంగళూరు శాంతిప్రసాద్ గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్, మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బుల్లెట్ ధర్మారావు గారు, రాధారంగ మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షులు, మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా లక్ష్మణ్ గారు, కాపు నాయకులు, మరికొద్దిసేపట్లో వారు కూడా జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. రైట్, ముందుగా శేఖర్ రెడ్డి గారితో మాట్లాడదాం. శేఖర్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు అలాగే శాంతి ప్రసాద్ అన్నకి, ఇంకా రాధారంగ మిత్ర మండలి మిత్రులకి, ప్రైమ్ 9 టీవీ వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం అండి. సో ఏ సామాజిక వర్గం అయితే గత ఎన్నికల్లో పెద్ద ఎత్తున కాపు కాసిందో అదే సామాజిక వర్గం గత ఎన్నికల్లో మరి 2019లో కాపు కాసిన ఆ సామాజిక వర్గం 24లో ఆశించిన మేర వారి ఓట్లు పడలేదనేటువంటి ఒక అభిప్రాయం అయితే వైకాపా అయితే ఖచ్చితంగా ఉంది. అయితే ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి తాజా మాజీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా ఎందుకు రాజీనామా బాట పడతా ఉన్నారు? శేఖర్ రెడ్డి గారు. ఇప్పుడు మీకు అర్థం కాని విషయం ఏంటంటే సార్, కాపు సామాజిక వర్గం కాపు కాసింది అనే మాట 2019లో అందరూ చూశారు. 2014లో కాపు సామాజిక వర్గం మాకు కాపు కాయలేదు, వెరసి మేము కొద్దిగా ఓడిపోవడం జరిగింది. 19కి వచ్చేసరికి అదే కాపు సామాజిక వర్గం మాకు కాపు కాసింది. 24కి వచ్చేసరికి కాపు సామాజిక వర్గం కాపు కాయలేదు అంటున్నారు. రాష్ట్రంలో మీరు ముందుగా గమనించాల్సింది, రాష్ట్రంలో ఒక కాపు సామాజిక వర్గం అని లేదు సార్. అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి. అన్ని సామాజిక వర్గాలని కలుపుకొని మేము 2019లో భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. ఈ ఎన్నికల్లో కొన్ని తప్పులు జరిగాయి. ఆ తప్పులు ఏం జరిగాయి అనేది కూడా విశ్లేషణ చేసుకుంటున్నాం. కాకపోతే పార్టీ నుంచి ఏదో ఒకరో ఇద్దరు ముగ్గురు నాయకులు వెళ్ళిపోయినంత మాత్రాన కాపు సామాజిక వర్గం నాయకులు అందరూ వెళ్ళిపోయినట్టుగా మీరు చర్చా కార్యక్రమాలు చేస్తా ఉంటే ప్రజల్లోకి ఏం మెసేజ్ వెళ్తుందని కూడా ఆలోచన చేసుకోవాలి. ఇక కిలారి రోసే గారి మామగారు అయినటువంటి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారికి ఎమ్మెల్సీ ఇచ్చిన మాట వాస్తవం కదా. ఆయనకి ఎమ్మెల్యే మళ్ళీ మొన్న ఎంపీ కంటెస్ట్ గా సీట్ ఇచ్చిన మాట వాస్తవం కదా. ఎన్నికలు అయిపోయిన తర్వాత మాకు అది చేయలేదు, ఇంకా పదవులు కావాలన్నట్టుగా మాట్లాడి ఆయన వెళ్ళిపోయినంత మాత్రాన, ఒక కిలారి రోస్ అయిపోయినంత మాత్రాన కాపు సామాజిక వర్గం మొత్తం పోయినట్టేనా? ఇక పెండెం దొరబాబు గారు చూస్తే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, ఆయనకు మొన్న ఎన్నికల్లో మేము సీటు తిరస్కరించి వంగా గీత గారికి ఇవ్వాలి మేము అని చెప్పేసి వంగా గీత గారికి ఇచ్చాము. అప్పుడే ఆయన అలిగి వెళ్ళిపోవాలి అనుకుంటూ ఉన్న అతను సరే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎమ్మెల్సీ అలాంటివి చెప్పడంతో ఆగడం జరిగింది.
ఇప్పుడు ఎన్నికల్లో మేము ఓడిపోయిన తర్వాత అతను సొంత ప్రయోజనాల కోసం అతను వెళ్ళడం జరిగింది. ఈ రోజు ఆళ్ల నాని గారు ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి వ్యక్తిగత విమర్శలు చేసిందారా? ఆయన సంపూర్ణంగా రాజకీయాల నుంచి నేను తప్పుకోవాలనుకుంటున్నాను అని చెప్పి వెళ్ళారు. ఆయనకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సముచిత స్థానం కల్పించారు. ఉప ముఖ్యమంత్రిని చేసి గౌరవించారు, కాదంటలేదు. ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు ఆయనకి. 1 minute సార్, నన్ను కన్ఫ్యూజ్ చేయండి. ఆయనకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఇవ్వడమే కాకుండా ఉప ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారో అంతటి ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని మేము ఏదైతే ఆళ్ల నాని గారికి ఇవ్వడం జరిగింది. ఇక కాపు సామాజిక వర్గం మొత్తం వెళ్ళిపోయినట్టుగా మాట్లాడుతున్నారు. పేరు నాని గారు ఏ సామాజిక వర్గం అండి? కన్నబాబు గారు ఏ సామాజిక వర్గం అండి? అంబటి రాంబాబు గారు ఏ సామాజిక వర్గం అండి? ఇక మా పార్టీలో కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఎవరు లేరా? వీళ్ళని కూడా పొమ్మంటున్నారా మీరు? లేరా? మేము పొమ్మనట్లేదండి, ఎవరు లేరు, ఒక్కొక్కరుగా సర్దుకుంటున్నారంటే వీళ్ళు ఏ సామాజిక వర్గం? వాళ్ళు లేరా వైఎస్ఆర్ కాంగ్రెస్? నెక్స్ట్ ఇలా వంతు వచ్చిందేమో శేఖర్ రెడ్డి గారు ఎవరు చూశారు? ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే సమస్య లేదు. అంబటి రాంబాబు గారి కానీ, పేరు నాని గారు కానీ, లేకపోతే మన మాజీ వ్యవసాయ శాఖ మంత్రులైనటువంటి కన్నబాబు గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లే ప్రసక్తే లేదు. అంటే మీరు చెప్పిన మొదటి 2 పేర్లు ఒకవేళ వదిలి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళని టీడీపీ జనసేన చేర్చుకునే పరిస్థితి లేదు. వదిలి వెళ్లాల్సిన అవసరం ఏంటి సార్? వదిలి వెళ్లాల్సిన అవసరం ఏంటి? అంచత సముచిత స్థానం అంబటి రాంబాబు గారికి మంత్రి పదవి, అలాగే పేరు నాని గారికి మంత్రి పదవి, వాళ్ళ కొడుక్కి మొన్న ఎమ్మెల్యే సీట్, కన్నబాబు గారికి మంత్రి పదవి. ఇంత సముచిత స్థానం ఇచ్చి కాపులని గుండెల్లో పెట్టుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాపులకి ఎంతమందికి మినిస్ట్రీలు ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? కాపులకి ఏ స్థాయిలో సంక్షేమం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని? సో వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల, లేకపోతే వాళ్ళ స్వలాభాల కోసం అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డు పెట్టుకొని అధికారాన్ని చెలాయించి నేడు అధికారం లేదని వెళ్ళిపోయే 1-2 వల్ల కాపు సామాజిక వర్గం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం అయిపోద్ది అనే ధోరణి సరైన ధోరణి కాదు సార్. సో ఇక రాజీనామాలు అవుతాయి అంటారా? రాజీనామాలు ఆగుతాయా అంటే ఒక విషయం అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2019లో ఓడిపోయిన తర్వాత, 2019లో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయిన తర్వాత జనసేన నుంచి ఎన్ని వలసలు వచ్చాయి? టీడీపీ నుంచి ఎన్ని వలసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాయి? అదే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు రాలేదా? అంత మాత్రాన సామాజిక వర్గం మొత్తం చంద్రబాబు నాయుడు వదిలేసినట్టేనా? సో ఇవి కూడా గమనించాలి. రాజకీయాల్లో నేటి ఉన్నటువంటి దాన్ని చూసి సామాజిక వర్గం మొత్తం దూరం అయిపోయింది, నాయకులు మొత్తం దూరం అయిపోయింది అనేది కాదండి. అంటే ఇక్కడ శేఖర్ రెడ్డి గారు చిన్న ఈక్వేషన్ చెప్తాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడానికి, ప్రతిపక్ష నేతగా ముఖ్యమంత్రిగా ఆయన ఎదగటానికి అన్ని సామాజిక వర్గాలకు అన్ని వర్గాలు ఆయనకు తోడ్పడబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఒక్క రెడ్ల వల్ల, కాపుల వల్ల, కమ్మల వల్ల, దళితుల వల్ల చెప్పేది. అయితే నేనేమంటానంటే కమ్మ సామాజిక వర్గం దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి వెళ్ళిపోయింది. ఓటర్లు నాయకులు ఉంటే ఉండొచ్చు, కొడాల నాని గారు, వల్లభనేని వంశీ గారు, ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. అయితే ఓటర్లు అయితే వెళ్ళిపోయారు ఖచ్చితంగా. సో నెక్స్ట్ మైనార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు. అంటే వాళ్ళు 50% జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నప్పటికీ 50% వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఇప్పుడు కాపులు వంతు వచ్చింది. మొదటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి కూడా అంటి పెట్టుకొని ఉన్నారు. 2019లో పవన్ కళ్యాణ్ గారికి ఓవరాల్గా పడ్డ ఓట్లే 18 నుంచి 19 లక్షలు. కాపు సామాజిక వర్గం దాదాపు 60 నుంచి 70 లక్షల ఓట్లు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుంపుగా ఓట్లు పడ్డటువంటి మాట వాస్తవం. ఇప్పుడు వారు కూడా వెళ్ళిపోతా ఉన్నారు. ఇట్లా ఒక్కొక్క సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి వెళ్ళిపోతే రేపొద్దున ఈ 11 సీట్లు ఇంకా ముందుకు వెళ్ళే పరిస్థితి ఏమేరుకుంటుంది అనేది. సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదలైంది ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ తోటి. మళ్ళీ అక్కడికే వచ్చిందా? వినండి సార్, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదలైంది. ఓకే. తర్వాత మేము 18 సీట్లలో 16 సీట్లు గెలవడం జరిగింది. తర్వాత 67 సీట్లు గెలిచాం. అందులో 23 మందిని కొన్న రోజు కూడా మీరంతా మాట్లాడారు ఇదే మాట. మీడియా కార్యక్రమాల్లో చర్చలు పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారితో ఏ నాయకుడు ఉండట్లేదు, అందరూ వెళ్ళిపోతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి నచ్చట్లేదేమో, ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడమే అని చెప్పేసి నాడు ఇదే చర్చా కార్యక్రమంలో నడిపించడం జరిగింది. కానీ 2019 వచ్చేసరికి ఏమైందండి? 151, 22, 11 రాజ్యసభ ఎంపీలు. సో ఈ రోజు తాత్కాలికంగా రాజకీయాల్లో గెలుపు ఓటమి సహజ. ఈ రోజు ఓడిపోయి ఉండొచ్చు, కానీ 2029కి అన్ని సామాజిక వర్గాలను కలగలుపుకొని మళ్ళీ మేము పోటీకి వెళ్తాం. దాంట్లో తప్పేంది? ఎవరో 1-2 నాయకులు వెళ్ళిపోయినంత మాత్రం సామాజిక వర్గం మొత్తం వెళ్ళిపోయినట్టు కాదు. 2019 ఎన్నికలకు ముందు కూడా ఏదైతే వంగవీటి రాధా గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళగానే కాపు సామాజిక వర్గం మొత్తం దూరం అయిపోయింది అన్నారు. ఏమైందండి? కాపు సామాజిక వర్గం మొత్తం గంపగుత్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడింది ఆ రోజు.
అండగా నిలబడింది ఆ రోజు. అవును. ఈ ఎన్నికల్లో సామాజిక వర్గాల గురించి నేను మాట్లాడినండి. ఈ ఎన్నికల్లో కేవలం తెలుగుదేశం పార్టీ, జనసేన ఇచ్చిన తప్పుడు హామీలను నమ్మారు, వాళ్ళు చేసిన తప్పుడు ప్రచారాన్ని నమ్మారు. అంటే ఆ హామీలు తప్పుడు అనకూడదు శేఖర్ రెడ్డి గారు. ఒకవేళ మీరు అంటే అబద్ధ హామీలు ఇచ్చారేమో అనండి. ఒకవేళ వాళ్ళు అమలు చేయకపోతే మీరు ఆ మాట హామీ తప్పుడు అనకూడదు. అబద్ధపు హామీలు అంటే అబద్ధపు హామీలు కాదు సార్, తప్పుడు